పెళ్లి పుస్తకం. తనుజ గారు, తనుజ గారు, ఆర్ యు ఓకే? మీకేం కాలేదు కదా? ఇలా రండి, కూర్చోండి. ఒక్క నిమిషం. వాటర్ తాగండి. ఆర్ యు ఓకే? మన ఫస్ట్ మీటింగ్లోనే ఇలా అయినందుకు నాకు చాలా బాధగా ఉందండి. అందుకే నేను వస్తానని చెప్పాను. మీరు నా మాట వినకుండా రోడ్ క్రాస్ చేసి వచ్చారు. ఆ డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ వెహికల్ కేర్లెస్గా నడుపుతున్నాడు. నేను రావడం ఒక్క క్షణం లేట్ అయి ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేది. నా మీద కోపం ఉంటే తిట్టండి, కొట్టండి, అంతేకాని ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. మీకేమైనా జరిగితే మీ మీద ప్రేమ పెంచుకున్న నేను జీవితాంతం అనాథగా మిగిలిపోతాను. మీకు ఆ డిజిటల్ పెయింట్ ఇవ్వడం నా తప్పే. ఇంకెప్పుడు అలాంటి మిస్టేక్ చేయను. ఆ గిఫ్ట్ ఇచ్చినందుకు నన్ను తిట్టడానికే కదా కాల్ చేశారు. హలో తనుజా గారు, ఏదో ఒకటి మాట్లాడండి. తిట్టినా పర్లేదు అంటున్నాను కదా. కనీసం మీ మాటల్లో అయినా కోపం తీర్చుకోండి. ఐ లవ్ యూ చందు. అదేంటండి, తిడతారనుకుంటే ఇలా ఐ లవ్ యూ చెప్పి షాక్ ఇచ్చారు? నీ ప్రాణాలకి తెగించి నన్ను కాపాడావు. నా మీద ప్రేమ పెంచుకున్నా, ఇంత కేరింగ్ చూపిస్తున్నా, 10 మందికి సాయం చేసే మంచి గుణం ఉంది. ఐ లవ్ యూ చెప్పడానికి ఇంతకన్నా వేరే కారణాలు ఇంకేం కావాలి? ఐ లవ్ యూ చందు. ఐ లవ్ యూ టూ తను. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నేను ప్రేమలో పడిపోయాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మనిద్దరినీ కలపాలని ఆ దేవుడే అనుకున్నాడేమో. అందుకే పరిచయం అయినప్పటి నుండి ఏదో ఒక విధంగా మనం మీట్ అయ్యేలా చేశాడు. నీ ప్రేమని గెలవడానికి ఎన్ని యుద్ధాలు చేయాలో అనుకున్నాను. ప్రాణాలే పనంగా పెట్టి గెలిచావు కదా, వేరే యుద్ధాలెందుకు? అంటే నేను నిన్ను కాపాడకపోతే ఐ లవ్ యూ చెప్పేదానివి కాదా? అంటే ఐ లవ్ యూ చెప్పాలని నువ్వు నన్ను కాపాడావా? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మనది లవ్ బై యాక్సిడెంట్ అన్నమాట. పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను, నా ఊపిరి ఉన్నంతకాలం నీతోనే ఉంటాను. నీకోసమే బతుకుతాను. ఇంత మంచి మనిషికి ఇలాంటి ప్రేమని దక్కించుకోవడం కోసం ఎంత కష్టమైనా సరే అక్కని ఒప్పిస్తాను. నా ప్రేమని గెలుచుకుంటాను.
హాస్పిటల్లో ఉన్నప్పుడు ధైర్యంగా ఉండాలి. అప్పుడే మనకున్న హెల్త్ ప్రాబ్లం తొందరగా తగ్గిపోతుంది. అంతే కదమ్మా? అమ్మా, ఈవిడ నీకు ముందే తెలుసా? లేదు సిద్ధు, ఎందుకలా అడుగుతున్నావు? మరి నీ చీరెందుకు కట్టుకుంది? నువ్వే ఇచ్చావా? నాలాంటి చీరలు ఎక్కడా ఉండవా ఏంటి? నీకున్న షర్ట్ ఒకటి మీ ఫ్రెండ్ కూడా ఉందని చెప్పావు కదా, అలా అని ఈ చీర కూడా. ఓ, ఇవ్వు. తీసుకోండి. హ్యాపీ బర్త్డే సిద్ధు. నా పేరు మీకెలా తెలుసు? అది ఇప్పుడే మీ అమ్మగారు పిలిచారు కదా. బాగా చదువుకో సిద్ధు, నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండు. మా అమ్మ పక్కనున్నంత కాలం నాకే కష్టమూ ఉండదు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా మా అమ్మ నా వరకు రానివ్వదు. అమ్మా, వెళ్దామా? కాసేపు ఉండొచ్చు కదా. అమ్మా, నాకు ఇక్కడ ఏదోలా ఉంది. వెళ్దామమ్మా ప్లీజ్. సరే నాన్న, పద. Happy birthday to you. Happy birthday to you. హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday to you. Cut the cake, Sidhu. కట్ చేసిద్దు. నో, నేను కట్ చేయలేను. ఏమైంది సిద్ధు? నాకు ఈ పార్టీ వద్దు, నాకు ఇష్టం లేదు. సడన్ గా ఎందుకు అలా అంటున్నావు? నీకోసమే కదా అందరూ వచ్చారు. నాకు మా అమ్మ గుర్తొస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే కేక్ కట్ చేసి నన్ను వదిలి వెళ్ళిపోయింది. అందుకే నాకు ఈ పార్టీ వద్దు, ఈ కేకు వద్దు, ఏమీ వద్దు. సిద్ధు, సిద్ధు, ఆగు. సిద్ధు